హలో గాయస్, ఈరోజైతే మా ఇంట్లో మటన్ తీసుకొచ్చిండే. సో ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టుకొని సరిపోయినంత ఆయిల్ వేసుకొని జీలకర్ర, పచ్చిమిర్చి, 2 పెద్ద ఆనియన్స్, ఇంకా నేను ఫ్లేవర్ కోసం ఒక బగారా ఆకు కూడా యాడ్ చేసుకున్నా. కొత్తిమీర, పుదీనా కడిగేసి వేసుకున్నా. సో దీంట్లోనే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, పసుపు యాడ్ చేసుకున్నా. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కొంచెం నేను ఎక్కువే యాడ్ చేసుకుంటా, టేస్ట్ బాగుంటుంది నాన్ వెజ్ కర్రీస్లో. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి ఆనియన్స్. సో ఈలోపు మటన్ అయితే వాష్ చేసుకున్నా. దీంట్లో మూలుగ బొక్కలు కూడా యాడ్ చేయించుకొచ్చిండు అనమాట. ఎవరికి ఇష్టం ఉందో చెప్పండి, మూలుగ బొక్క అంటే పిచ్చ పిచ్చగా ఇష్టపడతాను నేనైతే. సో మంచిగా కడుక్కొని ఈలోపు ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చాక మటన్ దాంట్లో యాడ్ చేసుకున్నాను అనమాట. మటన్ యాడ్ చేసుకున్న తర్వాతకి కారం, సరిపోయినంత కారం. ఫస్ట్ ఒక 15 మినిట్స్ మటన్ వేసినాక నేను అట్లనే ఉంచుతా. మంచిగా ఆయిల్, పసుపు అదంతా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అంతా మటన్కి పట్టేంత వరకు అట్లనే ఉంచుకొని ఆ తర్వాత కారం యాడ్ చేస్తాను. కారం యాడ్ చేసినాక కూడా ఒక 10-15 మినిట్స్ అట్లనే ఉంచుకొని దాని తర్వాత సరిపోయినంత వాటర్, ఒక గ్లాస్ వాటర్ పట్టింది నాకైతే. గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకున్నా. ఇంకా దాంట్లో ధనియాల పొడి, గరం మసాలా పౌడర్ యాడ్ చేసేసి కుక్కర్ మూత పెట్టేసుకున్నా. ఒక 4-5 విజిల్స్ వచ్చాయి నాకైతే. ఆలోపు మటన్ ఉడికిపోయింది. ఇది ప్రాసెస్ అయ్యేలోపు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. మనీ మనము క్లోజెస్ట్ సర్కిల్లో ఉన్న వాళ్ళకి ఇవ్వడం ఓకే, కానీ అసలు తెలియని వాళ్ళు ఉంటారు చూడండి. కొద్ది రోజుల టైం వరకే వాళ్ళు మనతో ట్రావెల్ చేస్తారు. అంటే ఫర్ సర్టెన్ పీరియడ్ ఇప్పుడు తెలుసు అంతే, వాళ్ళు ఇంతమందికి మనకు తెలియదు. అలాంటి వాళ్ళకి మనీ ఇచ్చి అసలు ఇబ్బంది పడడం చాలా అదవుతుంది. నేను చాలాసార్లు అట్లనే అదైనా అనమాట. ఒకరికి ఫోన్ ఇప్పించుకొని తీసుకొని వెళ్ళిపోయి వాడు మనీ కట్టలేదు, అది అట్లనే అయిపోయింది. రీసెంట్గా కూడా 1 lakh ఒకటి తీసుకుండు. నాకే ఇంకెప్పుడు ఇట్లా జరుగుతాయి. వాడు మనీ ఇవ్వట్లేడు, దొరకట్లేడు, కాల్స్ కూడా ఆన్సర్స్ చేయట్లేడు. సో అట్లుంటుంది. ఇంకేం చేస్తాం. మటన్ అయితే మంచిగా కుక్ అయింది. టేస్ట్ చేసిన ఎట్లుందని అసలు ఫస్ట్ ముద్ద కలిపి నోట్లో పెట్టుకుంటే ఇంకా స్వర్గం అంతే.